అందరికీ నమస్తే అండి. ఫలప్రదం స్వాగతం. మనం భగవద్గీత రోజుకో గీతా శ్లోకం అనే అంశంలో భాగంగా 4వ అధ్యాయమైన జ్ఞానయోగం నుంచి 29వ శ్లోకం గురించి ఈ రోజు వీడియోలో చెప్పుకుందాం. మనకు యజ్ఞం, యాగం, హోమం ఎన్ని విధాలుగా ఉంటున్నాయి, ఒక విధంగా మాత్రమే ఆచరించాలనా లేదా ఏ రకంగా ఆచరిస్తే అది యజ్ఞం, హోమంగా మారే అవకాశం ఉంది అని చెబుతున్నారు. అందులో భాగంగా ఈరోజు 29వ శ్లోకంలో ఏ విషయం గురించి చెబుతారో తెలుసుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతిర్రుద్వా ప్రాణాయామ పరాయణ. శ్లోకం మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తదాపరే ప్రాణాపాన గతిర్రుద్వా ప్రాణాయామ పరాయణ. ఈ శ్లోకానికి వచ్చే గుందికి మిగిలిన అన్నింటినీ వదిలేసి ఒకే ఒక విషయం గురించి వచ్చారు. ఇది సాధారణ వ్యక్తులకు అందుబాటులో లేనిది, కాస్త కఠినతరమైన నియమబద్ధమైన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే ఆచరించాల్సిన విధి విధానంగా ఉంటుంది ఈ శ్లోకం యొక్క భావం. మనం భావం చెప్పుకొని తర్వాత దాని గురించి కొంత వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తాం. మనకు గత శ్లోకాల వరకు మనం ఏ రకాల కర్మలు ఆచరిస్తే అవి యజ్ఞం, యాగం, హోమంగా మారే అవకాశం ఉంది, మన దైనందిన జీవితంలో ఆచరించే కర్మలు ఏ విధంగా యజ్ఞం, యాగం, హోమంగా మారే అవకాశం ఉంది అని చెబుతూ వచ్చారు. ఇంకా ఈరోజుటి శ్లోకానికి వచ్చేసరికి కొందరు వాయు గమనాలను నిరోధించి ఆపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో ఆపానాన్ని హోమం చేస్తున్నారు. సో వినడానికి కొంత కన్ఫ్యూజ్గానే ఉంది. దీన్ని తెలుసుకోవడం కూడా కాస్త కష్టతరంగాను కఠినంగాను ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు ఈ పదాలకు సంబంధించి, ఈ శ్లోకానికి సంబంధించి, భావానికి సంబంధించి మనం కాస్త తేలిగ్గా అర్థం అయ్యే విధంగా చెప్పుకోవలసి వస్తే కుండలిని జాగృతం అంటారు. ఇది పూర్తిగా ధ్యానంలో మునిగిపోయిన వాళ్ళకి, శ్వాస ధ్యాస మొత్తాన్ని ధ్యానంలోనే గడిపే వారికి మాత్రమే ఈ విధానం ఆచరణ యోగ్యంగా ఉంటుంది. ఈ విధానం అందరూ ఆచరించేది కాదు. వాయు గమనాలను నిరోధించి అన్నారు అంటే శ్వాసను పూర్తిగా తమ స్వాధీనంలో పెట్టుకోవాలి. అంటే దీని గురించి ఒక పెద్ద శాస్త్రమే ఉంది. ఏంటి అంటే కేవలం శ్వాసతో మాత్రమే మొత్తం సమస్తాన్ని, మన ఆరోగ్యాన్ని, ఎదుటి వ్యక్తుల్ని, వారి యొక్క ఆలోచనలను కూడా నియంత్రించగలిగిన శక్తి ఈ వాయు గమనాలను నిరోధించే వారికి ఉంటుంది. ఏంటంటే బ్రీతింగ్, శ్వాస ఎంత వేగంతో రావాలి, ఎంత వేగంగా పీల్చాలి, ఎంత వేగంతో వదలాలి, ఎంత వేగంగా వదిలితే ఏ ఫలితం ఉంటుంది, మనం ఈ శ్వాసను ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు, మనల్ని మనం మాత్రమే నియంత్రించుకోవడం కాదు, ఎదుటి వాళ్ళను కూడా నియంత్రించవచ్చు. ఈ శ్వాసను ఆధీనంలో తెచ్చుకున్న వాళ్ళకి, శ్వాసను తన ఆధీనంలో అదుపులో పెట్టుకున్న వాళ్ళకి వాక్కు ఫలిస్తుంది. వీళ్ళ వాక్కు అనే మాటే కాదు, వీళ్ళు ఏది అనుకుంటే అది చేయగలుగుతారు. సూక్ష్మ శరీర యానం అంటారు కదా, అంటే ఇక్కడ శరీరాన్ని వదిలేసి ఇంకెక్కడో పోయి ప్రత్యక్షం కావడం, మాయం కావడం, ఇక్కడ మాయమై ఇంకెక్కడో ప్రత్యక్షం కావడం, ఇలాంటివన్నీ వీళ్ళు చేయగలుగుతారు. ఏంటి అంటే శ్వాస పూర్తిగా వీరి ఆధీనంలో ఉంటుంది. ఇది పూర్తిగా కఠినతరమైన విషయంగా ఉంటుంది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటి అంటే మనం ఒక సాధారణంగానే 3-4 నిమిషాలు అన్కంట్రోల్డ్గా బ్రీత్ తీసుకున్నామంటే అప్పటికే మన పరిస్థితి చాలా గందరగోళంగా అయిపోతుంది. కానీ ఈ శ్వాస పీల్చి వదిలే వేగాన్ని నియంత్రించడంలో వీరి ముందర జరుగుతున్న ఎటువంటి విషయాన్నైనా సరే వీళ్ళు బ్యాలెన్స్ చేయగలుగుతారు, హ్యాండిల్ చేయగలుగుతారు. ఎదుటి వ్యక్తి యొక్క మనస్థితిని వీళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. ఎదుటి వ్యక్తి వీళ్ళు అధిపాగ్నుల్లో వీరు చెప్పిన విధంగా నడుచుకుంటూ ఉంటారు. ఇది పూర్తిగా బ్యాలెన్స్తో ముడిపడిన వ్యవహారం. అంత తేలిగ్గా ఏమి పట్టుపడదు. పైగా మొదట్లో దీన్ని గురుముఖతః నేర్చుకోవడం చాలా అవసరం. ఆ గురువు గారు కూడా పూర్తిగా తెలిసిన వారు అయి ఉంటే మరీ మంచిది. లేదంటే మెల్లమెల్లగా రోజుకు కొంత సాధన చేస్తూ వస్తే కనీసం ఈ సాధన పూర్తిగా అవగాహమై వీళ్ళు ఆచరణలో పెట్టడానికి ఒక 10 సంవత్సరాల పైన సమయం పడుతుంది. ఇలా వాయు గమనాలను నిరోధించి, శ్వాస పీల్చి వదలడాన్ని నిరోధించి
ఆపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో ఆపానాన్ని హోమం చేస్తున్నారు. అంటే దీన్ని కుంభకం అంటారు. శ్వాసను లోపలే పీల్చి లోపలే కొంత సమయం పెట్టి మళ్ళీ లోపల నుంచి పైకి వచ్చే విధంగా చేసి మళ్ళీ పైకి వచ్చిన శ్వాసను మళ్ళీ లోపలికి వెళ్ళే విధంగా చేసి, ఈ కుండలిని జాగృతం పద్ధతిలో చాలా పదాలు ఉంటాయి. ఈ ఆపానంలో పానాన్ని, పానంలో ఆపానాన్ని అనేదాన్ని కుంభకమని కొన్ని పదాలు ఉపయోగించి చెబుతూ ఉంటారు. ఈ సృష్టిలో లేదా ప్రపంచంలో తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం వీళ్ళు ముందే అంచనా వేయగలుగుతారు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్ని లెక్కించడం అంటారన్నమాట. వీళ్ళకి అన్నీ ముందే తెలుస్తూ ఉంటాయి. ఇలా తెలుసుకునే ప్రయత్నం చేసిన, అంటే వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేసినా చేయకపోయినా ఒక విషయం మీద దృష్టి సారించారంటే, ఒక విషయం గురించి ఆలోచించారంటే వీళ్ళకి అక్కడ ఏం జరిగింది, తర్వాత ఏం జరగబోతోంది, ఇంతకుముందు ఏం జరిగి ఉంటే ప్రస్తుతం ఈ పరిస్థితి ఏర్పడింది అనేది వాళ్ళు స్పష్టంగా గమనించుకోగలుగుతారు. అంతటి శక్తి వస్తుంది. ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళ సమస్య పరిష్కారానికి మార్గం చూపించడం, అంటే వీళ్ళు అందరితో మాట్లాడడం కానీ, అందరితో కలవడం కానీ, అందరితో డైలీ కూర్చొని మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం కానీ ఉండదు. వీరంతకు వీరు ఇదే విధంగా నిత్యం సాధన చేస్తూనే ఉంటారు. ఎవరైనా నిజమైన అర్హత కలిగిన వ్యక్తులు వీరి దగ్గరికి వెళ్ళి వారి సమస్యను వీరికి చెప్తే ఖచ్చితంగా ఆ సమస్యకు వీరు పరిష్కారాన్ని సూచించగలుగుతారు. వీళ్ళు చెప్పే పరిష్కారం ఫలించి తీరుతుంది. సమస్య తొలగి సరైన మార్గం వీళ్ళకు దొరకడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ సాధన అత్యంత కఠినతరమైనది. ఇలాంటి సాధకులు అందరికీ కనిపించడం కానీ, లభించడం కానీ దొరకని పని. కనిపించినా కూడా మనం చెప్పే సమస్యలు వాళ్ళు వినడం, పట్టించుకోవడం కానీ, లేదా మనం అడిగే సమస్యలకు వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పడం కానీ ఉండదు. వాళ్ళకు అదే చెప్తున్నాం కదా, వాళ్ళకు ముందే తెలుస్తుంది ఎవరు దేనికి అర్హులు, ఎవరు ఎటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, వీళ్ళు మంచి చేస్తున్నారా చెడు చేస్తున్నారా అని. ఎదుటి వాళ్ళు ధర్మబద్ధమైన నడవడిక కలిగి ఉండి నిజమైన అవసరంతో ఉంటే మాత్రమే, ఈ ఎదుటివారి వల్ల మళ్ళీ నలుగురికి ఉపయోగం ప్రయోజనం కలిగే విధంగా ఉంటే మాత్రమే, లేదా వీరి వంశస్థులు గతంలో ఎన్నో మంచి కార్యములు చేసి సమాజహితం కోసం పాటుపడి ఉండి ప్రస్తుతం వీళ్ళు కొన్ని రకాల అనుకోని సమస్యలు ఇరుక్కొని ఉంటే తర్వాత వీళ్ళు మళ్ళీ ఈ సమస్య నుంచి బయటపడితే మళ్ళీ నలుగురికి మంచి చేసే వంశంగానో కుటుంబంగానో ఉంటే అటువంటి వాళ్ళకి వాళ్ళు దిశానిర్దేశం చేసి సమస్య పరిష్కారం కోసం మార్గం సూచించి సమస్య పరిష్కారానికి దిశానిర్దేశం చేసి ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఏ రకమైన ప్రయత్నాల వల్ల వీళ్ళ సమస్య పరిష్కారం అవుతుంది అని చెబుతారు. ఎవరికి పడితే వాళ్ళకి చెప్పడం కానీ, ఎవరికి పడితే వాళ్ళకు కనిపించడం కానీ, కనిపించినంత మాత్రాన సలహాలు సూచనలు ఇవ్వడం కానీ ఉండదు. ఏంటంటే వాళ్ళ సాధన కఠినతరంగానే ఉంటుంది. వాళ్ళ అనుగ్రహం కూడా అంత తేలిగ్గా ఏం లభించదు. కారణం ఏంటంటే వాళ్ళు విశ్వశాంతి కోసం నిరంతరం అంతర్గతంగా ఈ శ్వాసతోనే సాధన చేస్తూ ఉంటారు. సో ఇది అర్థం చేసుకోవడం, ఆచరించడం కూడా కాస్త కఠినతరమైనవే అయినా కూడా ఇలా చేసే విధానాన్ని కూడా యజ్ఞం, యాగం, హోమంగా చేస్తున్నారు. చాలా తక్కువ మంది ఉంటారు ఈ దారిలో మనకు కనిపించే వాళ్ళు. కానీ ఆ తక్కువ మంది యొక్క ఆలోచనల ఫలితంగానే ఈ సృష్టిలో ప్రస్తుతం మనం జీవించి ఉన్న ఈ ప్రపంచంలో జరిగే కొన్ని మంచి చెడు కూడా జరుగుతూ ఉంటాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. భావం మళ్ళీ ఒకసారి చెప్పుకొని మళ్ళీ ఈ వీడియో ముగించే ప్రయత్నం చేస్తాం. కొందరు వాయు గమనాలు నిరోధించి ఆపానంలో ప్రాణాన్ని, ప్రాణంలో ఆపానాన్ని హోమం చేస్తున్నారు. సో చాలా ఆసక్తికరంగా ఉంది మనకు తెలుసుకోవడానికి, వినడానికి కూడా. ఓకే అండి, ఈ రోజుటి శ్లోకం మరియు భావం ఇంతటితో ముగించి ఇంకొక అర్థవంతమైన విలువైన శ్లోకం మరియు భావంతో ఇంకో వీడియోలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.